అయితే ఇష్టం లేదు. సరే, నాని వెంట ఇప్పుడు కమ్మ కులస్తులు మొత్తం మీ వెంటే ఉన్నారనుకోవచ్చా? అంటే నేను మీకు చెప్పే కదా, ఒక సామాజిక వర్గం సపోర్ట్ చేస్తేనో, ఒక సామాజిక వర్గం విభేదిస్తేనో, ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రో, ఒక ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు. అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా మనని క్యారీ చేయాలి, మన అభిమానించాలి, మనం ప్రేమించాలి. దాంట్లో ఇప్పుడు ఓకే, కమ్మ సామాజిక వర్గంలో మెజారిటీ పక్షానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుండవచ్చు. అట్ ది సేమ్ టైం ఎంపీగా కూడా విజయవాడలో నాని బాగా చేశాడు, మాకు విజయవాడలో నాని కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కమ్మోళ్ళంతా కూడా మిమ్మల్ని కుల బహిష్కరణ చేశారంట కదా, నిజమా? 1,60,000 మంది నియోజకవర్గంలో ఉండే ఓటర్లు ఎక్కువ మంది మిమ్మల్ని అక్కడ చూడటం ఇష్టం లేక, జీర్ణించుకోలేక ఏం చేశారు? జాతి ద్రోహిలాగా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 మందికో 33 మందికో కమ్మోళ్ళకి సీట్లు ఇచ్చాడు, అసెంబ్లీ సీట్లు. అట్ ది సేమ్ టైం 26 మంది రెడ్లకు కూడా ఇచ్చాడుగా. అంటే వాళ్ళందరూ రెడ్డి ద్రోహులా? వాళ్ళందరినీ రెడ్డి బహిష్కరించిందంటారా? వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారా? అంటే నాకు ఎవరు మాట్లాడారు నాకు తెలియదు, మాట్లాడితే అంటారని నేను అనుకోవట్లేదు. కాకపోతే అట్లా ఏదో ఒకళ్ళు ఇద్దరు ఏదో పిచ్చివాగుడు వాగొచ్చు, కులం దీంట్లో కళ్ళు మూసుకుపోయి ఉండొచ్చు, కుల అహంకారంలోనో కులాభిమానంతోనో కళ్ళు మూసుకుపోయి మాట్లాడతారేమో, కానీ అట్లా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక కులం వేస్తేనే గెలవకపోవచ్చు, కానీ ఒక కులం మద్దతు అనేది అవసరం కావచ్చు. 1,60,000 65,000 మంది ఆ కమ్మోళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. ఆ 265 విలేజెస్లో వాళ్ళు మీకు మద్దతు ఇవ్వకపోతే గెలిచే ఛాన్సెస్ ఉంటాయా మీకు? సార్ ఒకటండి, మీకు అదే చెప్తున్నా, ఎవరో ఒకళ్ళో ఇద్దరు కులాభిమానంతో కళ్ళు మూసిపోయి మాట్లాడవచ్చు, కానీ ఎవరైనా ఆ ప్రాంతాన్ని ప్రేమించేవాళ్ళు, విజయవాడను ప్రేమించేవాళ్ళు, విజయవాడ నాని వల్ల అభివృద్ధి చెందుతుంది, విజయవాడలో నాని అనవసరమైన కార్యక్రమాలు చేయడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడు, మమ్మల్ని డబ్బులు అడగడు, మమ్మల్ని మా జీవితాలతో ఆడుకోడు, ఆయన పనేదో ఆయన చేసుకెళ్తూ ఉండాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏ కులమైన